స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు మరి 119వ కీర్తన 175వ వచనం ప్రకారము నువ్వు నన్ను బ్రతికించుము, నేను స్తుతించిన మాట ప్రకారము మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని పూజించడానికి, ఈ భూమి మీద మీ నా మహిమార్థమై ప్రభా జీవించడానికి మీరు మా ఆయుష్ను ప్రభా పొడిగిస్తూ మా కాలగతులు మీ ఆధీనంలో ఉంచుకొని సజీవ లెక్కలో ఉంచుతా వచ్చినందుకు స్తోత్రాలను చెల్లిస్తున్నాం. దయగలిగిన మా ప్రభా కృపల తండ్రి, మరి హెబ్రోను మొదలుకొని ప్రపంచమంతటా జరిగే ప్రతి పరిచయ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయా స్థలాల్లో నిలబడుతున్న మీ యొక్క దాసులను, పరిచారకులను మీ యొక్క పరలోక తలంపులతో నింపుతురమ్మని ప్రార్థిస్తున్నాం. సండే స్కూల్ పరిచయలో సహాయం చేయండి. టీచర్లకు పరలోక తలంపులు దయచేయండి. చెప్పు స్టాండ్ దగ్గర పరిచయం చేసేవారు, వంట పరిచయం చేసేవారు, దేవాయ బాధితుల వారిని ప్రభావ మీ పరలోక తలంపులతో నింపుతురమ్మని ప్రార్థిస్తున్నాం. రాయలసీమ హెడ్ క్వార్టర్ బేర్షెబా ప్రార్థన మందిరం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా దేవా, అక్కడ నిలబడుతున్న దాసులను మీ పరలోక తలంపులతో నింపండి. పెద్దలను, విశ్వాసుల కుటుంబాలను దీవించి ఆశ్రయించండి తండ్రి. ప్రభా కోస్తా ప్రాంతాల్లో ప్రభా దయగల తండ్రి, తెలంగాణ ప్రాంతాల్లో జరిగే ప్రతి పరిచయను దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. వాతావరణాన్ని అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాం. మందిరం చుట్టూ మీ కంచె, మీ కాపుదల ఉంచుతురమ్మని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. పాటలు పాడుతుండగా మా గొంతుకులను, మా స్వరపేటికలను ముట్టండి, తాకండి. మీ యొక్క రక్తంతో ప్రోక్షిస్తురమ్మని ప్రార్థిస్తున్నాం. ఆరాధన వర్తమానం, బల్ల వర్తమానంలో మీరే దయ చూపండి, మీరే కృప చూతురమ్మని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. వచ్చినటువంటి మీ ప్రజలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా రావాల్సినటువంటి వారిని మీరు నడిపిస్తురమ్మని ప్రార్థిస్తున్నాం. మీరు మా మధ్య ఉన్నారని నమ్ముతున్నాం. మా ఆరాధనలకు ఏకుడిగా మీరు ఉన్నారని నమ్ముతున్నాం. ఏకకరమైన రీతిలో తండ్రి మరి బలలో పాల్పొందడానికి సహాయం చేయండి ప్రభా. ఈ సంవత్సరం చివరి పునరుత్థాన దినంలో మరి ప్రభా సేవకునిగా నేను, విశ్వాసులు, మీ ప్రజలు మీకు విరోధమైనటువంటి అలవాట్లు, మీకు విరోధమైనటువంటి మార్గంలో ఎక్కడన్నా పొరపాట్లు ఉంటే వాటిని తండ్రి మా హృదయాలలో మీ యొక్క వాక్యం ద్వారా సరి చేసుకొని మీతో సమాధానపడి ప్రభా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఏకకరంగా బలంలో పాల్పొందుటకు మీరే కృప చూతురమ్మని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. దయ చూపండి, సహాయం చేయండి. రావాల్సిన మీ ప్రజలను సమయానికి, సకాలానికి మీరు నడిపిస్తురమ్మని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. ప్రభా మరి మైక్ సిస్టమ్ను మీ రక్తంతో ప్రోక్షించండి. మరి ప్రభా కృప చూపండి. మరి యూట్యూబ్ ద్వారా, మందిరం యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేసే ప్రతి వీడియోను తండ్రి అనేకులకు ప్రభా క్షేమకరంగా, ఆత్మీయ మేలుకరంగా సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మరి ప్రభా కృప చూపండి. అనేకులు తండ్రి, యవనస్తులు, విశ్వాసులు ప్రభా పురుకొల్పబడి ఆత్మీయంగా బలపడినట్లు ప్రభా మరి ప్రతి వీడియోను మీరు సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. అనేక చోట్ల మందిరాలలో, హెబ్రోన్ నుంచి ప్రతి చోట మందిరాలలో లైవ్ ద్వారా తండ్రి పరిచయం జరుగుతూ ఉంది. యూట్యూబ్ ద్వారా ఆ పరిచయను దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయడం తండ్రి. మరి సంఖ్యాకాండం 6:6 ప్రకారం మీ సన్నిధి కాంతి చేత ఈ స్థలాలను మీరు నింపుతురమ్మని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. వాయిద్యాల వాంఛ విషయంలో ప్రభా మాకు కూడా జ్ఞానం దయచేయండి, కృప చూపండి ప్రభా, దయ చూతురమ్మని ప్రార్థిస్తున్నాం. వారమంతట్లో ప్రభా మైకులు పెట్టే విషయంలో, సాపలు వేసే పరిచర్యలో, మందిరాన్ని శుభ్రపరిచే పరిచర్యలో ప్రభా సహకరించిన ప్రతి ఒక్కరిని తండ్రి వారి దీవించి ఆశ్రయించండి. సంఘంలో అనారోగ్యంగా వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం దయచేయండి. దయగల మా ప్రభా కృపల తండ్రి. మరి ప్రభా సిస్టర్ కిరణ్ మై కొరకు ప్రార్థిస్తున్నాం. డెలివరీ విషయంలో మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దయ చూపండి, కృప చూపండి. మరి ప్రభా మరి మైక్ ద్వారా వినపడుతున్న ప్రతి మాటను ఎవరైతే వింటున్నారో వారు కూడా ప్రభా మీ యొక్క రక్షణానం పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయడం భవిష్యత్తులో ప్రభా ఏల్బేతల్ ప్రార్థన మందిరము అనేకులకు ప్రభా క్షేమము, నెమ్మది, సమాధానం కలిగించే స్థలంగా సిద్ధపరచండి. ప్రభా కృప చూపండి. మీ దయను కోరుకుంటున్నాం. మైక్ సిస్టమ్ను మీ రక్తంతో ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. కనిపించరాని అంధకార చీకటి శక్తుల ప్రభావం నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం. దయగలు తండ్రి కృప చూపుతుంది. సహాయం చేయండి. మీ దయను కోరుకుంటున్నాం. సండే స్కూల్కి వచ్చే ప్రతి బిడ్డ భవిష్యత్తులో తండ్రి మరి మీకు మంచి పరిచారకులుగా వారు తయారవడానికి సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం. టీచర్లు చెప్పే కథలు, పాటలు, వాక్యము ఆ బిడ్డల హృదయాల్లో మీరు ముద్రింప చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. గత వారంలో మరి చీకట్లో చెప్పబడిన ప్రేమగల మాటలను ఫలింపజేయండి తండ్రి. ఓ ప్రభా నీటి మీద ఆహారం వేయడి, కొన్ని దినముల తర్వాత ఫలించులని మీరు మాటిచ్చినారు. గత జనవరి నుంచి ప్రభా ఈ దినం వరకు కూడా మరి తండ్రి చీకట్లో మరి ప్రభా మరి చెప్పబడిన ప్రతి మాటను దీవించి ఆశ్రయించండి తండ్రి. కొన్నిసార్లు ప్రభా నమ్మకంగా మరి ప్రభా మరి అనారోగ్య పరిస్థితులను బట్టి, బలహీనతలను బట్టి ప్రభా మరి సువార్త చెప్పలేని సందర్భాలు ఉన్నాయి తండ్రి. అయితే క్షమించి మన్నించమని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. మమ్మల్ని అందరినీ కూడా నూతన సంవత్సర వాగ్దానం కొరకే సిద్ధపరచండి. తెరవబడిన హృదయాలు కలిగి, నూతనమైన స్వభావం కలిగి, నూతనమైన మనసుతో మీతో సహవాసం కలిగి ప్రభా మీ కొరకు
నూతన సంవత్సరం నుంచి సాక్షిగా జీవించేటువంటి సంఘంగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తాం, ఆరోగ్యం తెచ్చేయండి ప్రభా. సంఘముల వివాహముల కొరకు, ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తాం, సహాయం చేయండి. చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తాం, ఆరోగ్యం తెచ్చేయండి. కృప చూపండి తండ్రి. మీ దయను, మీ కనికరాన్ని కోరుకుంటున్నాం. సంఘం యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ యొక్క వాక్యం చేత ప్రభా కట్టబడి, మీ యొక్క వాక్యం చేత సరిచేయబడి, మీ యొక్క వాక్యాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలుగా ప్రభా సంఘంలో యవనస్తులను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. గత జనవరి మాసం నుంచి ఈ ప్రభా గత నెలలో, గత నవంబర్ వరకు మరి ప్రభా పల్లెలలో ప్రభా సండే స్కూల్ పరిచయ సువార్తలు తండ్రి మీరు ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. రానున్న దినాలలో మీ ప్రేమ వార్తను అధికంగా చాటకు మాకు కృప చూద్దామని ప్రార్థిస్తున్నాం. ఈ డిసెంబర్ మాసంలో తండ్రి ప్రతి చోట పత్రికల ద్వారా, మైకుల ద్వారా, మరి టీవీల ద్వారా, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ఎవరైతే పరిచయం చేస్తున్నారో వారి పరిచయం దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రేమ వార్తకు ఎవరైతే వ్యతిరేకంగా మరి మాట్లాడుతూ వచ్చినారో, తిరుగుబడుతూ వచ్చినారో వారితో కూడా మీరు ఒక దినాన మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం. వారు కూడా మీ యొక్క రక్షణ ఆనందం పొందడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. మరి సమయానికి మేమందరం ప్రభా రాగలన్నట్టు మీరే కృప చూపమని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి, వాక్యానుసారంగా మిమ్మల్ని ఆరాధించి, వాక్యంతో సరిచేయబడి వాక్యానుసారంగా బలంలో పాల్పొందడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నందుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూతురమని ముందున్న సమయం దీవెనకరంగా యేసు క్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎస్ బ్రదర్. పాట సంఖ్య ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకం ప్రియులరా 87. పాత పాటలు కొత్తదేనా అది? కొత్తదే 87 చూడు. ఏం పాట కాదే? సరే సర్లే. సరే 105 పాట పాడుకుంటామండి. ఈ మధ్య వచ్చిన కొత్త పాట పుస్తకంలో 105 వాడుకుంటామండి. దేవుని కొనియాడెదము అవిరత క్రియకుని స్తోత్రించుము దీపుగా దయాళుని పొగడెదము పాప పరిహారుని పాడెదము దేవదేవుని కొనియాడెదము అవిరత క్రియకుని స్తోత్రించుము స్తోత్రాలు స్తుతించు మహోన్నతుడు కన్యమరియా యందు జన్మించెను స్తోత్రాలు స్తుతించు మహోన్నతుడు కన్యమరియా యందు జన్మించెను మహియందు చీకటి పోగొట్టి
దయచేసి ఇహ పర సుఖముల దయచేసెను. దేవా దేవుని కొనియాడెదము. అవిరత క్రియకునితో చింతుము. కొనియాడెదము. అవిరత క్రియకునితో చింతుము. పాప శాపమును తీర్చాను. పాటు పడెను దేవా గొర్రె పిల్ల. పాప శాపమును తీర్చాను. పాటు పడెను దేవా గొర్రె పిల్ల. ఆ మంచి గొర్రెల బోయాడే ప్రాణమునిచ్చే మనకై. దేవా దేవుని కొనియాడెదము. అవిరత క్రియకునితో చింతుము. పాపముల కడిగి రక్షించెను. కృపనిచ్చే జీవుడుటకై. పాపముల కడిగి రక్షించెను. కృపనిచ్చే జీవుడుటకై. వైరిని జయింపను శక్తినిచ్చెను. నరులకు భాగ్యమునందించెను. దేవా దేవుని కొనియాడెదము. అవిరత క్రియకునితో చింతుము. ఆకాశము నుండి దిగి వచ్చును. లోకము న్యాయము తీర్చుటకై. ఆకాశము నుండి దిగి వచ్చును. లోకము న్యాయము తీర్చుటకై. ఆయుధముగా కత్తి ఉండెదము. ఆయక వివేక కన్యలవాలే. దేవా దేవుని కొనియాడెదము. అవిరత క్రియకునితో చింతుము. తన స్వరూపమునే నాదను. ఆయనే నా రూపము దాల్చెను. తన స్వరూపమునే దాల్చెను. ఆయనే నా రూపము దాల్చెను. భాషుడనగు రాజీపము. యేసునరూపము దాల్చెను. దేవా దేవుని కొనియాడెదము. అవిరత క్రియకునితో చింతుము. పాతాళలోకము కూర్చవజన్. జాతీయ జూగడ పడగొట్టెను. పాతాళలోకము కూర్చవజన్. జాతీయ జూగడ పడగొట్టెను. నిత్య జీవమునియను వచ్చెను. నిత్యేశ్వరుడు ప్రభు యేసువే. దేవా దేవుని కొనియాడెదము.
అవిరత క్రియకుని స్తోత్రింతుము. హల్లెలూయా పడి అర్పింతుము. ఆశముతో యేసును చాటెదము. హల్లెలూయా పడి అర్పింతుము. ఆశముతో యేసును చాటెదము. బలుడైన తండ్రిని కీర్తింతుము. విలువసుతాత్మను స్మరింతుము. దేవదేవుని కొనియాడెదము. అవిరత క్రియకుని స్తోత్రింతుము. కొనియాడెదము. అవిరత క్రియకుని స్తోత్రింతుము. నిపుగా దయలు నిపుగాడెదము. పాప పరిహారుని పాడెదము. దేవదేవుని కొనియాడెదము. అవిరత క్రియకుని స్తోత్రింతుము. పాడది దేవా నీ కృపలను. దయచేసి పాట చూడండి ప్రియులరా. పాడది దేవా నీ కృపలను. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 228. దయచేసి గమనించండి ప్రియులారా. 228. అంతకుముందు పాటల పుస్తకంలో 226. అంతకుముందు పాటల పుస్తకంలో 226. పాడది దేవా నీ కృపలను. పాడెద దేవా నీ కృపలను. నూతన గీతములను స్తోత్రము చెల్లింతుము. స్తుతి స్తోత్రము చెల్లింతుము. పాడెద దేవా నీ కృపలను. గీతములను స్తోత్రము చెల్లింతుము. స్తుతి స్తోత్రము చెల్లింతుము. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేర్చితివి. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేర్చితివి. ప్రేమ పునాదులు వేసితివి. దీనుని బ్రోచితివి. దీనుని బ్రోచితివి. పాడెద దేవా నీ కృపలను. నూతన గీతములను స్తోత్రము చెల్లింతుము. స్తుతి స్తోత్రము చెల్లింతుము. సమీపల రాజ్యము కలువరి సిలువలో కలుగకు నీచితివి. కలువల రాజ్యము కలువరి సిలువలో కలుగకు నీచితివి. ప్రేమకు
కృపామహదైశ్వర్యములతో పాపము తుడిచితివి నా పాపము తుడిచితివి పాడేద దేవా నీ కృపలను తన గీతములను స్తోత్రము స్తోత్రము పాపము శాపము నరకపు వేదన పరితులగిచితివి పాపము శాపము నరకపు వేదన పరితులగిచితివి అపరాధముల చేసిన నన్ను బ్రతికించితివి నన్ను బ్రతికించితివి పాడేద దేవా నీ కృపలను తన గీతములను స్తోత్రము దేవుని రాజకు వారసుడనుగా క్రీస్తులో చేసితివి దేవుని రాజకు వారసుడనుగా క్రీస్తులో చేసితివి చీకటి రాజపు శక్తులను నన్ను విడిపించితివి నన్ను విడిపించితివి పాడేద దేవా నీ కృపలను తన గీతములను స్తోత్రము స్తోత్రము భాగ్యము చేసితివి సుతాత్మతులను భాగ్యము చేసితివి సాత్య స్వరూపా నిత్య నివాసి సోతున చేసితివి సోతున చేసితివి పాడేద దేవా నీ కృపలను తన గీతములను స్తోత్రము స్తోత్రము ధన్యుడనై నిన్ను ఎరుగకయుండను ధన్యుని చేసితివి ధన్యుడనై నిన్ను ఎరుగకయుండను ధన్యుని చేసితివి పాటన పౌరుల సేవింప వరములను సాగితివి వరములను సాగితివి ఆడేద దేవా నీ కృపలను
కీర్తన గీతములను స్తోత్రము స్తోత్రము ఆడేద దేవా నీ కృపలం గీతములం స్తోత్రము స్తోత్రము ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో ప్రియులారా 248 అంతకుముందు పాటల పుస్తకంలో 246 అంతకుముందు పాటల పుస్తకంలో 246 నా కొరకై అన్నియు చేసిన యేసు అనే పాట పాడుకుంటామండి. కొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు నా కొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు నా కొరకై అన్నియు చేసినందులకు నా కొరకై అన్నియు చేసినందులకు నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదను నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదను నా కొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో నా కొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో రామందు ఎలియాకు అప్పగించెను వినము అవి మనము ఆశీర్వదించెను రామందు ఎలియాకు అప్పగించెను శామంతి ఎలియాను ఆశీర్వదించెను శామంతి వరకు ఆవిదవారలి శామంతి వరకు ఆవిదవారలి ఇంతకైనా పిండికైనా కొరతలేదు ఇంతకైనా పిండికైనా కొరతలేదు నా కొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో నా కొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో ఆకాశ పక్షులను గమనించుడి వితామువాకి ఆకాశ పక్షులను గమనించుడి వితామువాకి వాటిని పోషించునటి పరమపిత వాటిని పోషించునటి పరమపిత అమ్మువాడు
అద్భుతముగా నడుపు నా కొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో నా కొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో మని చింతపడకు అడవి పుష్పములను తేరి చూడు చింతపడకు అడవి పుష్పములను తేరి చూడు అడవి పూల ప్రభు అలంకరింప అడవి పూల ప్రభు అలంకరింప కాని నిశ్చయముగా మమ్ము అలంకరించును కాని నిశ్చయముగా మమ్ము అలంకరించును ఆ కొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో నా కొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో ప్రతి దినము చింతపడకు అప్పుడేసు నాకున్న భయమెందుకు ప్రతి దినము చింతపడకు అప్పుడేసు నాకున్న భయమెందుకు రేపు దాని సంగతుల నాదే చింతించు రేపు దాని సంగతుల నాదే చింతించు నాది కీడు అనాదికి చాలును నాది కీడు అనాదికి చాలును ఆ కొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో ఆ కొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో నా కొరకై అన్నియు చేసినను నా కొరకై అన్నియు చేసినందులకు నేను రక్షణ పొందను యేసే ఆరాధించుదు నేను రక్షణ పొందను యేసే ఆరాధించుదు నా కొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో నా కొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో. దయచేసి గమనించండి, ఈ సమయం లేచి నిలబడి పాడుకుంటామండి. వెనక వచ్చేటువంటి వారికి స్థలం లాగున మరి సిస్టర్స్ అందరూ కూడా ముందు జరిగి కూర్చోవాలని మనం చేస్తున్నాం. ఆశీర్వాదించండి యేసు అరణ్యములో పోషించెను 5,000 మందిని కూడా. ఆశీర్వాదించండి యేసు అరణ్యములో పోషించెను 5,000 మందిని కూడా. తీర్చును ప్రభువే ప్రతి అవసరం తీర్చును ప్రభువే ప్రతి అవసరం యేసు తను ప్రాణి అర్పించెను మా కొరకై
యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో నా కొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో నా కొరకై అన్నియు చేసినందులకు నా కొరకై అన్నియు చేసినందులకు నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదను నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదను నా కొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో నా కొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో. దయచేసి కూర్చుకోండి. ఆరాధన కొరకై ప్రియులారా, నిర్గమాకాండము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు మార్చి చదువుకుంటాం ప్రియులారా. నిర్గమాకాండము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు మార్చి చదువుకుంటామండి. ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారా బంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మిల మీదను చల్లి వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగలు తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్ళను దాని ఆంతరములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకదని దాని నీళ్ళతో వండబడిన తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనిది ఏది మిగిలింపకూడదు. వేవేలను మీరు దానిని తినవలసిన విధం ఏదనగా మీ నడుము కట్టుకొని మీ చేతులు తొడుక్కొని క్షమించండి, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. తొలి సంతతి అంతయు హతం చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను, నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండను. నేను ఆ రక్తమును చూసి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మేము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ప్రార్థన చేసుకుంటాం ప్రియులారా. పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి వచ్చినటువంటి మీ ప్రజలందరిని బట్టి కూడా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, సహాయం చేయండి. ఆరాధన కొరకై ప్రభా కొన్ని లేఖనాలు జ్ఞాపకం చేసుకుంటుండగా మీరే దయ చూస్తున్నా. మరి మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ స్తుతిస్తూ కనపరుస్తూ ఉంటున్నాం. ఆది అంతమైన దేవుడు తండ్రి, నిన్న నేడు ఏకరీతి ఉన్న దేవుడుగా ఉన్నందుకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, సహాయం చేయండి. మా మధ్య మీరున్నారు నమ్ముతున్నాం. మీరు మా ఆరాధనకు జేబుడు ఉన్నారని నమ్ముతున్నాం. పాట ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి కనపరచడానికి గెలిచిన కృపే వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రావాల్సిన వారిని నడిపిస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ప్రియులారా, ఈ యొక్క నిర్గమాకాండంలో ఈ యొక్క 12వ అధ్యాయము రాయబడిన మాట ఏంటంటే ప్రియులారా, చివరిగా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి సందర్భమే, విషయమే. అయితే మరి చివరిగా
ఒక తెగులు ఐగుప్తు దేశం మీదకి వచ్చింది. ఆ తెగులు ఏంటంటే మరి పశువులలో కానీ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పశువులు కానీ ప్రతి దానిలో మనుషులు కానీ తొలి సంతానము సంహరించబడను. అంటే మరణము అనేది ప్రతి వాకిటి గుండా చూసుకుంటూ పోతుంది. ఇది దేవుని యొక్క శాపము. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్న మాట ఏంటంటే వాస్తవంగా ఐగుప్తు దేశంలో దేవుడు స్వయంగా చెప్తున్నాడు. మరి 13వ వచనంలో మీరున్న ఇండ్ల మీద గుర్తుండును. చదవండి. ఇక్కడ ఐగుప్తు దేశంలో ఏముందంటే నాశించిపోయే పరిస్థితి కనపడతా ఉంది. తర్వాత చివరి లైన్, మిమ్మల్ని సంహరించుటకు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఏముందంటే ప్రియులారా, నశించిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. తర్వాత తెగులు కనబడతా ఉంది. వాస్తవంగా మరి అంత మాత్రమే కాదు, ఇదే 23వ వచనం చదవండి. నిర్గమాకాండం 12:23. యెహోవా ఐగుప్తులను హతం చేయడు. ఇక్కడ చాలక ప్రియులారా, ఇదే 23వ వచనంలో 6వ లైన్లో ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. ఇక్కడ తెగులు ఉంది, తర్వాత నశించిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి, మరణం అనేది ఉంది, సంహారకుడు తిరుగుతూ ఉన్నాడు. ప్రియులారా, ఎందుకు ఈ ఐగుప్తు దేశంలో మరి మరణం అనేది మరి తెగులు అనేది కనిపిస్తుంది ఏంటంటే కారణం ఒకటి. కారణం ఏంటంటే ఐగుప్తు రాజు హృదయాన్ని కఠినపరుచుకొని పాపం చేస్తున్నారు. చూడండి, నిర్గమాకాండము 9వ అధ్యాయము 34వ వచనం. 9వ అధ్యాయం 34వ వచనం. అయితే ఫరో వర్షమును వడగన్లను చూచి అతడును అతని సేవకులను. ఇప్పుడు ఐగుప్తు దేశం మీదకి తెగులు, సంహారకుడు. ప్రియులారా, మరి రావడానికి కారణం ఏంటంటే ఐగుప్తు దేశ ప్రజలందరూ కూడా రాజుతో సహా హృదయాన్ని కఠినపరుచుకొని పాపం చేస్తున్నారు. హృదయాన్ని కఠినపరుచుకొని మరి పాపం చేస్తున్నారు. ఇందు నిమిత్తమే ప్రియులారా, మరి మరణం అనేది, తెగులు అనేది ఐగుప్తు దేశానికి వచ్చింది. వాస్తవంగా మన జీవితంలో కూడా మరి ఒకప్పుడు మన స్థితి ఏంటంటే ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం చదవండి ప్రియులారా. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే. ప్రియులారా, వాస్తవంగా పాపం అనేది ఎక్కడైతే ఉందో అక్కడ దేవుని శిక్ష ఉంది. కఠినత్వం అనేది ఎక్కడైతే ఉందో అక్కడ సంహారకుడు ఉన్నాడు. కఠినత్వం అనేది ఎక్కడైతే ఉందో ప్రియులారా, అక్కడ ఏముందంటే తెగులు ఉంది. ఇప్పుడు ఈ యొక్క ఐగుప్తు దేశం మీదంతా కూడా దేవుని ఉగ్రత. ఒక విషయం చెప్పాలంటే ఐగుప్తీయులు హృదయాన్ని కఠినపరుచుకొని పాపం చేస్తుండడం బట్టి దేవుని ఉగ్రత గురైపోయినారు. దేవుని యొక్క తెగులు గురైపోతా వచ్చినారు. అయితే ప్రియులారా, వాస్తవంగా మరి మన జీవితంలో కూడా అంతే. ఒకప్పుడు మనం ఎవరమంటే హృదయాన్ని కఠినపరుచుకొని మన పూర్వీకులకు వారు గ్రహించలేకపోయినప్పుడు కూడా మరి మనం తెలిసి కూడా ఎన్నోసార్లు కూడా ప్రభువులోకి రాకముందు సత్యమైన తెలుసు, ప్రభు యేసుక్రీస్తు పిల్లవారి గురించి తెలుసు, అయినప్పటికీ కూడా హృదయాన్ని కఠినపరుచుకొని మనకు అనుకూలమైన జీవితం జీవించినటువంటి పరిస్థితులు. అందుకొరకు దేవుని యొక్క వాక్యం చెప్తుంది. రోమీయుల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చదవండి ప్రియులారా. రోమా 6:23. ఏలయనగా ప్రియులారా, ఎక్కడైతే హృదయాన్ని కఠినపరుచుకునే స్థితి ఉందో అక్కడ పాపం వెళ్తా ఉంది. ఈ పాపం వల్ల ఏముందంటే మానవునికి పాపం వల్ల వచ్చే జీవితము మరణము. ప్రియులారా, మరణం ఉంది. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రావడానికి కారణం ఏంటంటే కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ ఐగుప్తు దేశంలో దేవుని యొక్క తెగులు, దేవుడు పంపించిన మరణం అనేది ప్రతి వాకిటి గుండా పోతుంది. ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ ప్రజల విషయంలో ఎప్పుడైతే పస్కా బలిని అనగా మరి నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల కానీ మేకపోతుల రక్తం పస్కా బలి చేసి, ఆ బలి చేసినటువంటి రక్తాన్ని
ఎవరైతే ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారో వారు తమ గడపలకు నిలువు కమ్ములకు, గడపలకు అడ్డ కమ్ములకు ఆ పస్కా బలి చేసినటువంటి ఆ గొర్రెపిల్ల రక్తం కానీ మేకపిల్ల రక్తం కానీ ప్రియులారా నిర్దోషమైనటువంటి ఆ రక్తాన్ని మరి ఆ గడపకు నిలువు కమ్మికి అడ్డ కమ్మికి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మరణం అనేది ఆ గృహంలో ప్రవేశించదు. ఆ మాట దేవుడే చెప్తున్నాడు. చూడండి 23వ వచనంలో నిర్గమ 12:23 క్షమించండి, నిర్గమ 12:23 హతం చేయుటకు దేశ సంచారం చేయొచ్చు ద్వారబంధకు పై కమ్మి మీదను 2 నిలువు కమ్మీల మీదను ఉన్న రక్తమును చూసి యెహోవా ఈ తలుపును దాటిపోవును. కింద రాయబడింది సంహారకుని చొరనీయుడు. అనగా ఈ పస్కా బలి చేసినటువంటి పశువు గొర్రె రక్తం కావచ్చు, నిర్దోషమైన గొర్రె రక్తము, నిర్దోషమైన మరి మేక రక్తం కావచ్చు. ఇశ్రాయేలు ప్రజలు ఏ ఇంటికైతే ఆ ఇంటి వాకిళ్లకు అనగా మన భాషలో చెప్తున్నా ఆ నిలువు కడపమాన్లకు గడపలో బైబిల్ భాషలో ఆ నిలువు కమ్మికి అడ్డు కమ్మికి ఆ పస్కా బలి యొక్క పశువు యొక్క రక్తం ఉంటుందో అప్పుడు మరణం అనేది ఆ గృహంలో ఇంకా ప్రవేశించలేదు. వాస్తవంగా దేవుని యొక్క వాక్యం చెబుతుంది. వాస్తవంగా మనం కూడా ఒకప్పుడు మరణానికి పాత్రులము. ఎట్లా పాత్రులం అంటే ఒకప్పుడు మన కిటికలు గుండా మరణము తొంగి చూసింది. ఆ అనుభవాలు ఎన్నో మన జీవితంలో. ఆదికాండం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. ఆదికాండం 4వ అధ్యాయము 7వ వచనం చూడండి ప్రియులారా. ఈ మరణం అనేది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మనిషిని పొంచి ఉంటుకుంది, ఎప్పుడు వాకిల దగ్గర కిటికీల దగ్గర ఉంటుందంటే 4వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 4:7 నీవు సత్రియ చేసిన ఎడలా తల ఎత్తుకొనవా, సత్రియ చేయనిడలా ఏంటండి పాపం పొంచుండు జరుగుట. ప్రియులారా సత్క్రియ ఎప్పుడైతే మరి కనపడదో, ఎక్కడైతే ఉండదు అక్కడ ఏముందంటే పాపం ఉంది, పాపం పొంచి ఉంటుంది. ఈ పాపం ద్వారా ఏముందంటే మానవునికి మరణం ఉంది. ప్రియులారా వాస్తవంగా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క మరణం నుంచి తప్పించబడడానికి కొరకై దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినాడు ఇశ్రాయేలు ప్రజలకు. పస్కా బలి పశు యొక్క రక్తాన్ని గడపలకు నిలువు కమ్మికి అడ్డు కమ్మికి ఎక్కడైతే ఏ గృహానికి అయితే ఉంటుందో ఆ గృహంలో మరణం అనేది కనిపించదు. వాస్తవంగా దేవుని యొక్క వాక్యం మనం చూసుకున్నాం. పాపం వల్ల వచ్చే జీవితం ఏముందండి? మరణము. అయితే చదవండి రోమా 6:23 పాపం వల్ల వచ్చే జీవితం మరణము, అయితే దేవుని కృపావరము ఇప్పుడు మన ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఏముందంటే నిత్య జీవము. ఇప్పుడు పస్కా బలిగా ఇప్పుడు ఎవరున్నారంటే యేసుక్రీస్తు వారే ఉన్నారు. 1 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఇప్పుడు చదవండి ప్రియులారా. ఈ పస్కా బలి ఇశ్రాయేలు ప్రజల విషయంలో మరణం నుంచి తప్పించడానికి ఎంత మేలు కలిగించిందో ఆ ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఆ కాలంలో, ఇప్పుడు మనకు యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్న చేత మనకి ఇప్పుడు ఏముందంటే మా ప్రియులారా మరణం నుంచి విమోచన కలిగింది, పాపం నుంచి క్షమాపణ కలిగింది. 1 కొరింథీ 5:7 మీరు పులిపిండి లేనివారు గనుక చదవండాక తీసి పారవేయుడి. ఇంతేకాక ఇప్పుడు చూడండి ప్రియులారా, ఇప్పుడు ఆ నిర్గమాకాండంలో పస్కా పశు ఎవరు నిర్దోషమైనది. చదవండి అన్నమాట. నిర్గమాకాండము 12వ అధ్యాయము 6వ వచనం నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకోనవలెను గొర్రెల నుండి అయినను. ఇక్కడ ప్రియులారా పస్కా బలి పశువు ఏంటంటే నిర్దోషమైనది, ఏ దోషం లేనిది, ఏ పాపం లేనిది, ఏ కలంకం లేనిది. ఇప్పుడు పస్కా బలి పశువు ఇప్పుడు ఎవరంటే మన జీవితంలో యేసుక్రీస్తు వారే. ఇప్పుడు చదవండి 1 కొరింథీ 5:7 మధ్యలో నుంచి క్రీస్తు అనేటువంటి ప్రభువే ఒక పస్కా పశు గొర్రెపిల్లగా వధించబడినాడు యేసుక్రీస్తు వారే. ప్రియులారా నిజంగా యేసుక్రీస్తు వారు పస్కా బలి అయినటువంటి గొర్రెపిల్ల అంటే వాస్తవమే. మరి పస్కా బలి ఇవ్వడానికి నిర్దోషత్వం అనేది కావాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఎటువంటి వారంటే ఆయన నిర్దోషమైన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చదవండి ప్రియులారా. హెబ్రీ 7:26 పవిత్రుడును నిర్దోషియు చాలక. ఇప్పుడు ప్రియులారా మన ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే మన ప్రభు ఎవరండి?
నిర్దోషమైన వాడు. ఇప్పుడు పస్కా బలి పశు 1 కొరింథీ 5:7 ప్రకారము మన ప్రభు ఎవరంటే మనం మన మన వాకిల గుండా మన కిటికీల గుండా కూర్చున్న మరణాన్ని తొలగించడానికి కొరకై ప్రియులారా హృదయాన్ని కఠినం చేసుకునేటప్పుడు మనం పాపానికి దాసులము, పాప స్థితిలో ఉన్నటువంటి వారము. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పస్కా బలి అవడానికి గొర్రెపిల్లకి ఈ లోకానికి ఎప్పుడైతే వచ్చినాడో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ద్వారా మనకి ఏం కలిగిందంటే ఇంకా పాపం ద్వారా వచ్చేటువంటి మరణము లేదు. ఇంకా పాపం అనేది మన జీవితంలో పెత్తనం అనేది చేయలేదు. పాపానికి ఇప్పుడు దాసత్వం అనేది కాదు మన ఆత్మ. ఇప్పుడు ఏంటంటే మనము పరిశుద్ధులము. ఇప్పుడు ఏంటంటే ప్రియులారా మనము పవిత్రపరచబడిన ప్రజలము. ఇప్పుడు ఏంటంటే మనము నిర్దోషమైన ప్రజలము. ఇప్పుడు ఏంటంటే ప్రియులారా నిర్దోషమైన ప్రజలము. ప్రియులారా ఆ పస్కా బలి పశువు రక్తం ద్వారా ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఏ విధంగా మరణం అనేది గృహంలో ప్రవేశించలేదో, మరి ప్రియులారా దేవునికి నివాస స్థలమైనటువంటి ఈ శరీరంలో పాపం ద్వారా వచ్చే మరణము ప్రవేశించకుండా యేసుక్రీస్తు ప్రభువారే ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని, నిర్దోషమైన రక్తాన్ని చిందించినాడు మన పాపములకు క్షమాపణ కలుగుట కొరకై. మన పాపములు మన పాపం ద్వారా వచ్చేటువంటి శిక్షను మన మీద కనిపించకుండా ఆ ప్రభు మన హృదయాలను పరిశుద్ధమైన రక్తంతో, నిర్దోషమైన రక్తంతో కడిగి పవిత్రపరిచినాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి ప్రియులారా. 1 యోహాను పత్రిక 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనం అన్యోన్య సహవాసం గలవారమేందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రియులారా చూడండి, ఆ దినాన ఇశ్రాయేలు ప్రజల విషయంలో పస్కా బలి పశు యొక్క రక్తము ఇశ్రాయేలు ప్రజల గృహాల్లో మరణం ప్రవేశించకుండా కాపాడింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో కార్చిన రక్తం ద్వారా పాపం ద్వారా వచ్చేటువంటి మరణం ఇక మనకు లేదు. ఇప్పుడు మనం ఎవరమంటే పవిత్రపరచబడినటువంటి ప్రజలము. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మనలను పవిత్రులుగా చేయను. ఇప్పుడు చూడండి, ఈ పవిత్రపరచడమే కాకుండా మన ఆత్మకు నిత్య జీవము. రోమీయుల రాసిన పత్రిక 6:23. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు ఏముందండి? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నిత్య జీవం ఉంది. ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే వారు చిన్నవారైనా పెద్దవారైనా వృద్ధులైనా కానాను చేరాలి. దేవుని యొక్క ప్రణాళిక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రణాళిక ఏంటంటే దేవుడు ప్రభుని లోకాన్ని పంపించి మన విషయంలో భూమి మీద ఉన్నటువంటి ప్రతి వారం కూడా ప్రభు రక్తం చేత మన పాపమును కడగబడి, ప్రభు రక్తం చేత మన హృదయాలు పరిశుద్ధపరచబడి, ప్రభు రక్తం చేత మన జీవితాలు పవిత్రపరచబడి ఒక దినాన మనం ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యంలో యుగాలు ప్రభుతో పాటు కూడా మనం ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ప్రణాళిక కూడా అందే. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకాన్ని పంపించడానికి కారణం అదే ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజల విషయంలో మరణం ప్రవేశించకుండా పస్కా బలి మేలు చేసింది. ఆ రక్తం గడపలకు నిలువ కమ్మికి అడ్డు కమ్మికి ఆ పస్కా బలి పశు యొక్క రక్తాన్ని ఎక్కడైతే కనబడిందో, ఏ వాకిలి కనబడిందో గడపలకు, ఆ గడపలో లోపలికి మరణం ప్రవేశించలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి హృదయాల మీద, ప్రతి ఆత్మ మీద ఇప్పుడు మరణం లేదు. ఇంకా మరణం లేదు. ఏంటంటే ప్రియులారా ఆ ఆత్మకి ఏమొచ్చిందంటే నిత్య జీవం వచ్చింది. నిత్య జీవము వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో పుట్టిన తర్వాత మరి మన క్రిస్మస్ వర్తమానంలో విన్నాం. మరి దేవదూతలు కానీ, గొర్రెల కాపరులు కానీ, జ్ఞానులు కానీ, తర్వాత ప్రభు ఏ విధంగా జన్మించినాడు ఈ లోకంలోని, ఏ విధంగా జన్మించిన ప్రియులారా ఏమి లేనివాడుగా. ఎందుకు ఏమి లేనివాడు ఈ లోకాన్ని జన్మించినాడు? మన కొరకు బలి అవ్వడానికి, మన కొరకు బలి అవ్వడం. పస్కా బలి పశువు ఏంటంటే నిర్దోషమైనటువంటి పస్కా బలి ఏ విధంగా బలి అయిందో మన కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభువు బలి కావడానికి లోకానికి వచ్చినాడు. ఈ దినాల్లో యూట్యూబ్లో చూస్తే సిగ్గు అనిపించింది నాకే. అది చూసినప్పుడు సిగ్గుకరమైన విషయం, నీచమైన కార్యాలు ఈ క్రిస్మస్ పేరుతో చేసినటువంటి వారు యూట్యూబ్లలో చూస్తున్నప్పుడు అసలు చాలా బాధ అనిపించింది. సినిమా పాటలు డ్యాన్సులు వేసుకుంటున్నారు, సినిమా పాటల మాదిరే వస్త్రధారణ వేసుకుంటున్నారు, సినిమా పాటల మాదిరే ఇష్టానుసారంగా గంతులు వేస్తున్నారు. ప్రభు ఎంత దుఃఖపడినా నేను అనుకుంటా ప్రియులారా. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో పుట్టడానికి కారణం ఏంటంటే పాపం చేత పట్టబడిన మనలని విడిపించి
మన హృదయాలను పవిత్రపరచడానికి ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. బలి ఇవ్వడానికి వచ్చినటువంటి పస్కా గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. తిరిగి పాపం క్రీస్తు పేరు చెప్పి పాపం చేయడానికి కాదు, క్రీస్తు పేరు చెప్పి పాపంలో కొనసాగిపోవడానికి కాదు, క్రీస్తు పేరు చెప్పి పాపంతో విచ్చలవిడిగా చిందులు వేయడానికి కాదు ప్రభు ఈ లోకానికి వచ్చింది. మన పితరులు తెలియక ఈ పండగ సందర్భంగా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఒక ఏర్పాటు చేసినారు. ఈ వాక్య ఆలోచన లేకుండా ప్రియులారా, ఇదేంటంటే ఇప్పుడు చదవండి ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. ఇర్మియా 16:12. ఇర్మియా ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యం చేత నడుచుకున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారంగా ఏంటంటే ప్రియులారా, మరి వాస్తవంగా హృదయాన్ని కఠినం చేసుకొని మన పితరులు చేసినారు. ఏది పాపం చేసినారు, ప్రభు పేరు చెప్పి అల్లర్తుకుంటున్న ఆటపాటలు, విచ్చలివిడిగా సినిమా పాటలు, డ్యాన్సులు, తెలియగా వారికంటే ఎక్కువగా తెలిసి చేస్తున్నటువంటి వారు ఉన్నారు, తెలియక చేసేటువంటి వారు కూడా ఉన్నారు. ఎక్కడైతే హృదయ కాఠిన్యం ఉంటుందో అక్కడ పాపం ద్వారా మరణము పొంచుకొని ఉంది. ఎక్కడైతే హృదయ కాఠిన్యం ఉందో పాపం చేయడానికి ముందుకెళ్ళిపోతుంది మానవుని యొక్క శరీరము. పాపం అనేది ఎక్కడైతే విస్తరించిపోతుందో అక్కడ మరణం సిద్ధంగా ఉంది. ఎటువంటి మరణం? రెండో మరణం. ఆత్మ ఆరని అగ్నిగుండంలో పడుతుంది. యుగాల అగ్నిగుండంలో కాలవలసిందే. ఇశ్రాయేలు ప్రజల విషయంలో ప్రియులారా, మరి పస్కా బలి కావడానికి కారణం ఏంటంటే మరణం అనేది సంహారకుడు గృహాల్లో ప్రవేశించకుండా పస్కా బలి మేలు చేసింది. మన జీవితంలో మరి తెలియక చేసిన పాపములకు, తెలిసి చేసిన పాపములకు మనకు క్షమాపణ కలగజేయడానికి కొరకై ప్రభు రక్తం చేత మనం పరిశుద్ధపరచబడాలని ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఇప్పుడు మనం ఎవరమంటే పరిశుద్ధపరచబడిన వారము. ఎవరండి మనము? పరిశుద్ధపరచబడిన వారము. యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మనలను పవిత్రపరచును. ఇప్పుడు ఒక విషయంలో చెప్పాలంటే క్లుప్తంగా, యేసుక్రీస్తు ప్రభువారు 1 కొరింథీ 5:7 ప్రకారం పస్కా బలి పశువు, నిర్దోషమైన ప్రభు. మన ప్రభు ఎవరండి? నిర్దోషమైన ప్రభు. నీ కొరకు, నా కొరకు మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు ఏమి లేనివాడికి లోకానికి వచ్చి భయంకరమైనటువంటి అవమానాలు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తున్నా. వివాహం కాకముందే మరియా తల్లికి అవమానం, యేసేపుకు పెద్ద అవమానం. ఏం యేసేపు మరి అసలుకి వివాహం కాలేదు, ఎట్లా గర్భవతి అయింది మరియా? చూడండి, అయితే క్రీస్తుని లోకరక్షకుని లోకానికి పరిచయం చేయడానికి అవమానాన్ని ఓడ్చుకున్నాడు యేసేపు, అవమానాన్ని ఓడ్చుకున్నది మరియా. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు రక్షకుడుగా అందించడానికి ఎన్నో అవమానాలు గుండా వచ్చినటువంటి వారు ఉన్నారు. యేసేపు, మరియా ఆ తల్లి. యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేయడానికి లోకానికి గొర్రెల కాపరులు కూడా వచ్చి చూచినారు. చూడండి, ఎంతో క్రయదనం జరిగింది, ఎంతో క్రయదనము. ఆ మరియా తల్లి మీద పడిన నిందలు ఈ దినం వరకు కూడా అనేకులు అంటున్నారు. నిజంగా యేసు రాజు ఆడుకోదా పాపతో? లే ఆడుకో, ఇతలుగా తెరిసి ఇతలుగా ఎక్కడ కూర్చో, లే చెప్పు, లే. ప్రియులారా, ఎప్పుడో క్రీస్తు శకం 1వ శతాబ్దంలో యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకకు నిందలు భరించినటువంటి తల్లి మరియా తల్లి ఇప్పటి వరకు కూడా మీ మీద నిందలు వేస్తూనే ఉన్నారు. భర్త లేకుండా, అసలు తండ్రి లేకుండా ఎట్లా ఉండాడు యేసు ప్రభు అని, ఎట్లా గర్భం ధరించిందని. ప్రియులారా, ఇన్ని అవమానాలు భరించినటువంటి వారు ఉన్నారు క్రీస్తును రక్షకుడిగా మనకు అందివ్వడానికి. కానీ అనేక సార్లు మనం తెలిసి కూడా మరి హృదయాన్ని కఠినం చేసుకొని పాపం చేసిన పరిస్థితులు కనిపించలేదంటారా? ఎన్నోసార్లు హృదయాన్ని కఠినం చేసుకొని నీచమైన వాటితో సవాసం చేసిన సందర్భాలు లేవంటారా? అయితే ప్రియులారా, ఈ దినం వరకు మనం సజ్జీగా ఉన్నామంటే ఒకటే కారణం. 119వ కీర్తన 175వ వచనం చదవండి. 119వ కీర్తన 175వ వచనం చదవండి ప్రియులారా. 119వ కీర్తన 175వ వచనం. నీవు నన్ను బ్రతికింపుము చాలక. ఎందుకు దేవుడు మనల్ని సజీవంగా ఉంచినాడు ప్రియులారా? 2024 జనవరి మాసం 1వ దినం నుంచి 2024 డిసెంబర్ చివరి పూర్తాంతం ఎందుకు దేవుడు మనల్ని సజీవంగా ఉంచినాడు?
క్రీస్తు పేరు చెప్పి విచ్చలిబిడితనంగా చిందులేనిక, క్రీస్తు పేరు చెప్పి నీచమైన కార్యాలు చేయనిక, క్రీస్తు పేరు చెప్పి అల్లరితో కూడా ఆటపాడుతూ సవాసం చేయనిక, క్రీస్తు పేరు చెప్పి ఇష్టానుసారంగా జీవించడాక కాదు ప్రియులారా. ప్రభుని ఆరాధించడానికి దేవదూతలు లేరండి, దేవదూతలు లేరండి ప్రభుని ఆరాధించడానికి. యెషయా గ్రంథంలో ఉంది అమరు చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయము చూడండి ప్రియులారా. యెషయా గ్రంథము క్షమించండి అక్క, 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 చాలక. ఇప్పుడు ప్రియులారా, ఒక్కొక్క దూతకు ఎన్ని రెక్కలు ఉన్నాయండి? 6 రెక్కలు ఉన్నాయి. ఒక రెక్కతో కాళ్ళు కప్పుకొని, ఒక రెక్కలతో కప్పుకొని, ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో అల్లాడుచు అయ్యా నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభుని ఆరాధించేటువంటి మహాదూతలు ఉన్నారు. ఆ దూతల ఆరాధన ఇష్టం లేదని చూచి ప్రభు నీ చేత నా చేత ఆరాధించబడాలని ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఏమి లేనివాడుగా, దరిద్రుడుగా. ఆయన ధనవంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయనకున్న ఐశ్వర్యం ఏంటంటే పరలోక రాజ్యం, యుగాలు, సూర్యుడు లేడు, చంద్రుడు అక్కర్లేదు, బంగారుమయమైన పట్టణము, బంగారు పునాదులు కలిగిన పట్టణము, బంగారు వీధులు కలిగిన పట్టణం. ఆ పట్టణానికి ప్రభువే ప్రకాశిస్తున్నాడు. ఐశ్వర్యం, అంత ఐశ్వర్యవంతుడు ఆయన, ఐశ్వర్యవంతుడు. అంత ఐశ్వర్యాన్ని విడిచిపెట్టుకొని ప్రభు ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చినాడు. ఎందుకు తెలుసా ప్రియులారా? మనల్ని పాపం ద్వారా, పాపానికి ఆ దగ్గర ఉన్న సత్క్రియలు చేయక, మంచి క్రియలు చేయక మన వాకిట పాపం పొంచి ఉన్నింది. ఈ దేహం అనేటువంటి గృహం ఎదురుగా పాపం పొంచి ఉన్నింది. అయితే ప్రియులారా, ఈ పాపం ద్వారా వచ్చే మరణం నుంచి తప్పించబడాలని యేసుక్రీస్తు ప్రభుల వారే పరలోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని విడిచిపెట్టుకొని ఒక్కొక్క మహాదూతకు 6 రెక్కలు ఉన్నటువంటి దూతలు మహాదూతల చేత ఆరాధించబడుతున్నప్పటికీ అటువంటి ఆరాధన విడిచిపెట్టి ప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించినాడు. 33.5 సంవత్సరాలు ఆయన ప్రభు యొక్క స్థానాన్ని విడిచిపెట్టినాడు, ప్రభు యొక్క ఘనతను విడిచిపెట్టినాడు, ప్రభు యొక్క మహిమను విడిచిపెట్టినాడు. ఏమి లేనివాడుగా, నిరాకారుడుగా, దాసుని స్వరూపం, ఏమి లేనివాడుగా ఒక దాసుని వల్లే పరిచర్య చేయడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది ప్రియులారా? ఎందుకు మనల్ని దేవుడు సజీవంగా ఉంచింది? ఎందుకు దేవుడు సజీవంగా ఉంచింది? బైబిల్ గ్రంథం చెప్తుంది, నీవు నన్ను బ్రతికించినలా 119 కీర్తన 175 వచనం చూడండి ప్రియులారా. నీవు నన్ను బ్రతికింపుము. ఎందుకంటే మనల్ని దేవుడు సజీవంగా ఉంచింది స్తుతించడానికి. కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, తెగులు ఉన్నా, మరణం ఉన్నా, రోగం ఉన్నా, ప్రతి లేమిలో, ఏమి లేని స్థితిలో అయినా కూడా ఏవో ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడండి? యెహోవా ఇచ్చెను తీసుకుని, ఆయన నామమునకే స్తుతి కలుగునగాక, మహిమ కలుగునగా. ఇది ఆరాధన, ఇది ఆరాధన ప్రియులారా. ఏంటంటే ఎందుకు మనలో సజీవంగా వచ్చిన దేవుడు అంటే ఆ పరలోకంలో ఆరాధించే దేవతల కంటే ఒకప్పుడు బలహీనమైన మన ఆరాధన ఏందో, ఒకప్పుడు పాపానికి దాసులమైన మనల్ని మన పాపముల కొరకు మరణం పొంది, మన పాపములకు క్షమాపణ కలగజేసి, మన హృదయాలను పవిత్రపరచబడిన ప్రజలంగా మనల్ని చేసుకొని మన ఆరాధన ఎందు ప్రభు ఇష్టం కలిగి ఉండాలని ప్రభు లోకానికి వచ్చినాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా వచ్చినాడంటే ఒక పస్కా బలి పశువుగా వచ్చినాడు. పస్కా బలి పశువు ఎటువంటిదంటే నిర్దోషమైనది. చరణ్, ఏం రాజు ఎందుకు మాట్లాడుతున్నారు? తిరుగుడా. యేసుక్రీస్తు ప్రభువు ఎట్లా వచ్చినాడంటే పస్కా బలి, నిర్దోషమైన గొర్రెపిల్లగా ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. నిర్దోషమైన ప్రభు మన కొరకై, మన దోషముల కొరకై, మన పాపముల కొరకై బలి ఇవ్వడానికి లోకానికి వచ్చినాడు. బలి ఇవ్వడమే కాదు, బలి అయినాడు, శిలువలో ప్రాణం పెట్టినాడు, ఆ రక్తం కార్చినాడు. ఆ రక్తం ద్వారా ఇప్పుడు మనకేమొచ్చింది? మన పాపములకు క్షమాపణ కలిగింది. మనము పవిత్రపరచబడిన ప్రజలము, మన ఆత్మకు నిత్య జీవం ఉంది. ఒక దినాన మనం ఈ లోకాన్ని విడిచిపెడితే ప్రభుతో ఉంటాం యుగాలు. యోహాను సువార్త 4:24 చదవండి. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు. పిల్లల దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్య సంచరిస్తూ చూస్తూ ఉన్నాడు. ఆరాధించేవారు ఎట్లా అంటే సత్యంతో. సత్యం ఏంటంటే సమీల గ్రంథంలో ఉంది, అయ్యా నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యము, దేవుని యొక్క వాక్యం సత్యము.
ఈ వాక్య వెలుగులో మనం ప్రభువుని ఆరాధించగలిగితే ప్రభువుకు సంతోషం. పరలోకంలో ఆ దేవదూతలు ఆరాధించే మహాదూతల యొక్క ఆరాధన కంటే మనం ఆరాధన ఏందో ప్రభుకి ఇష్టము. 2024 ఆరంభం నుంచి ఇంతవరకు ఒకవేళ ఆరాధించలేదేమో, నోరు తెరిచి ప్రభా నువ్వు నన్ను సజీవురాలుగా ఉంచినావు ప్రభా, నువ్వు నన్ను సజీవంగా ఉంచినావు ప్రభా, నిన్ను స్తుతించడానికి నీకు వందనాలు ప్రభా, నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను ప్రభా. ఈ 2 మాటలు ప్రభుని ఎంతో సంతోషపెడతాయి ప్రియులారా, ప్రభుని ఎంతో సంతోషపెడతాయి. వాక్య వెలుగులో ప్రభువుని ఆరాధిస్తాం. లేచి నిలబడి ఒక 2 చరణాలు వాడుకుంటామండి. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 185 ప్రియులారా, 185. అంతకుముందు పాటల పుస్తకంలో 183. ఒకటో చరణము 1, 2, 3 వాడుకుంటామండి. 1, 2, 3 చివరి చరణం వాడుకుంటాం. సాల్వ్ హార్మోని చేసిన పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా. నిన్ను మేము పూజించెదము శ్రద్ధ భక్తితో, నిన్ను మేము పూజించెదము భక్తితో. పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా. ధనవంతుడవు నీవు, సర్వము మాకు రక్షించి, ధనవంతుడవు నీవు, సర్వము మాకు రక్షించి, ధనవంతులు లోకముదియా పేదవైతివి, ధనవంతులు లోకముదియా పేదవైతివి. పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా. దేవుని స్వరూపమయుండి ఎంచలేదు సమానుడని, దేవుని స్వరూపమయుండి ఎంచలేదు సమానుడని, దిక్కుడై నిందను భరించి దాసుడైతివి, దిక్కుడై నిందను భరించి దాసుడైతివి. పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా. పరీక్షింపబడిన ప్రభు నిర్దోషి
నైతివి నీలా పరీక్షింపబడిన ప్రభు నిర్దోషిగా నైతివి నీలా నీతి న్యాయములు కలిగి జయించితివే నీతి న్యాయములు కలిగి జయించితివే పాడెదము నీ స్తుతులను మా ప్రభువా పాడెదము నీ స్తుతులను మా ప్రభువా పరాక్రమశాలి వై ప్రభు సాలివుడవై లేచితివి పరాక్రమశాలి వై ప్రభు సాలివుడవై లేచితివి మరణమును జయించితివి విజయుడవై మరణమును జయించితివి విజయుడవై పాడెదము నీ స్తుతులను మా ప్రభువా పాడెదము నీ స్తుతులను మా ప్రభువా నిన్ను మేము పూజించము భక్తితో నిన్ను మేము పూజించెదము శ్రద్ధ భక్తితో పాడెదము నీ స్తుతులను మా ప్రభువా పాడెదము నీ స్తుతులను మా ప్రభువా. దయచేసి కూర్చుంటామండి. సండే స్కూల్ పరిచయ కొరకు